పీక్ వైలెన్స్, బ్రూటల్ మూవీ ఇన్ ద ఇండియన్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ లెవెల్లో ఉంది. డ్రామా మాత్రం హైలైట్. సినిమా మొత్తం 3 గంటల 49 నిమిషాల సినిమా. ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టించదు. అలా అయిపోయింది. సినిమాకి మెయిన్ హైలైట్ మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్కడైతే దురంధర్ 1 ముగిసిందో అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అసలు హంజాగా ఎలా మారాడు, అసలు హంజాగా ఇతన్ని ఎందుకు సెలెక్ట్ చేశారు, ఇతని బ్యాక్ డ్రాప్ ఏంది, ఎలా పాకిస్తాన్కి వెళ్ళాడు ఏంటి అన్నది నెక్స్ట్ లెవెల్లో ఉంది. వైలెన్స్ మాత్రం మనం దురంధర్ 1లో ఎలా ఉందో దీంట్లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 పాయింట్ కూడా తగ్గదు. ఇంకా ఎమోషన్ దురంధర్ 1 మించి ఎమోషన్స్ దురంధర్ 2లో ఉన్నాయి. చాలా అంటే చాలా బ్రిలియంట్గా రాసుకున్నారు. అండ్ ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఎవ్వరూ ఊహించరు. ప్రీ ఇంటర్వెల్ ట్విస్టే అనుకుంటే దాని తర్వాత క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం బ్యాంగర్, నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్. అస్సలు ప్రతి ఒక్కరు చప్పట్లు కొడతారు ఆ ట్విస్ట్కు మాత్రం. అలా ఉంటుంది ట్విస్ట్ మాత్రం. అసలు గెస్ చేయలేరు ఎవ్వరు కూడా ఆ ట్విస్ట్ను. నెక్స్ట్ లెవెల్ ఎండింగ్ ఇచ్చారు మూవీకి మాత్రం. అండ్ రెహమాన్ చనిపోయిన తర్వాత రెహమాన్ తమ్ముడు ఉజైర్ని ఎలా చంపాడు, అండ్ ఉజైర్ తర్వాత ఆ ల్యారీకి వేరే కింగ్స్ ప్రకటించుకుంటారు నేనే కింగ్స్ అని, వాళ్ళని ఎలా చంపాడు, అండ్ మేజర్ ఇక్బాల్ని ఎలా చంపాడు. మొత్తం డ్రామా ఎక్సలెంట్గా తీశారు. ఇందులోనే మంచిగా అనిపించింది ఏంటంటే దావుద్ ఇబ్రహీం పాత్రని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో రాసుకున్నారు. చాలా అంటే చాలా అద్భుతంగా తీశారు. అసలు బడ్జెట్ ఎంతైందో నాకు తెలీదు, కానీ సినిమా మాత్రం వెల్ క్రాఫ్టెడ్, ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే. లాస్ట్ క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్ అయితే నెక్స్ట్ లెవెల్లో. అసలు ఆ ఐడియా ఎలా వచ్చిందో తెలియదు, కానీ నెక్స్ట్ లెవెల్ క్లైమాక్స్ బ్లాక్స్. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. మీకు ఒక్క నిమిషం బోరు కొట్టినా మీ ఫోన్పే నెంబర్ పెట్టండి, నేను మనీ కొట్టిస్తాను. ఆ రేంజ్లో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బ్యాంగర్ అంతే. రణ్వీర్ సింగ్ నటన మాత్రం నెక్స్ట్ లెవెల్లో. ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది ఈ పర్ఫార్మెన్స్కి మాత్రం. ఎమోషన్స్ ఖతర్నాక్గా చేశాడు. ఈ సినిమాలో చాలా అంటే చాలా ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. అద్భుతంగా రాణించాడు. అండ్ హీరోయిన్ కూడా సూపర్గా చేసింది. అండ్ ఎవరైతే దురంధర్ 1లో కామెడీ పాత్ర పోషించాడుగా పొలిటీషియన్, ఆయనది కూడా ఎక్సలెంట్గా క్యారెక్టర్. అండ్ ఎస్పీగా చేసిన హీరోనేమో ఉంది కదా మర్చిపోయిన, సంజయ్ దత్ పాత్ర కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ సంజయ్ దత్ని కూడా ఈ దురంధర్ 2లో ఎలా చంపాడు అని, ఈ మొత్తం వీళ్ళని అందరినీ చంపడానికి ఎలా ప్లాన్ చేశాడు, ఎలా ఎగ్జిక్యూట్ చేశాడు అన్నది బ్రిలియంట్గా రాసుకున్నారు. నెక్స్ట్ లెవెల్. ఒక్క ముక్కలో చెప్పాలంటే హ్యూజ్ బ్లాక్ బస్టర్ మూవీ. పుష్ప 2, బాహుబలి 2 అన్ని రికార్డ్స్ ఎగిరిపోతాయి. ఖచ్చితంగా 2000 crores పైనే కలెక్ట్ చేస్తుంది. ఆ రేంజ్లో ఉంది. ఆల్మోస్ట్ 4 hours మూవీ. ఎక్కడా బోర్ కొట్టించదు. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.